అరుంధతి రాయ్, ప్రశాంత్ భూషణ్, నివేదితా మీనన్, యోగేంద్ర యాదవ్, సంజయ్ సింగ్, మహువా మొయిత్రా, జాన్ బ్రిటిష్, రోహిత్ పవార్ వీళ్ళందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్కి వెళ్ళి మద్దతు తెలిపొచ్చారు. ఇక్కడ మోడీ అభిమానులు కాడి వదిలేస్తున్నారేమో ఆలోచించుకోవాలి. 2014కు ముందు అయితే కసిగా ఉండేవాళ్ళు బీజేపీ అధికారంలోకి రావాలని. వచ్చింది. వీళ్ళు కోరుకున్నటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ దగ్గర నుంచి, మౌలిక వసతుల పెరుగుదల నుంచి, అలాగే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతుల నుంచి, ఆర్థిక పరిస్థితి పరిపుష్టం దగ్గర నుంచి, రక్షణ రంగంలో స్వయం ప్రగతి దగ్గర నుంచి, అలాగే అంతర్జాతీయంగా శక్తివంతంగా తయారవ్వాలన్నటువంటి వాళ్ళ కోరికలు నెరవేరింది. కాబట్టి ఇంకేముంది, మనం కోరుకున్న పని అయిపోయింది కదా అని వదిలేస్తున్నారు. లేకపోతే మనం సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రయత్నించినా సరే చేశారు, అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో వదిలేశారో తెలియదు. ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తుంటే నేను కాంగ్రెస్, కమ్యూనిస్టు, యాంటీ బీజేపీ శక్తుల యొక్క పోస్టులు విపరీతంగా పెరిగినాయి. ఆల్ ఫేస్బుక్, ఇన్స్టా, టోటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద బాగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదే సందర్భంలో మోడీ అనుకూల యొక్క పోస్టులు తగ్గిపోయినాయి. ఇదివరకు చక్కటి నిర్మాణాత్మక కౌంటర్ చేసేవాళ్ళు, సమాధానాలు చక్కగా వివరంగా, వాళ్ళ అవతల ఆరోపణకి వివరంగా సమాధానం. ఇప్పుడు కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అలా మాట్లాడిన వాళ్ళ నీ లమ్ము, నీ ముమ్ము, నీ అమ్మ డాష్ డాష్ ఇట్లాంటి బూతులతో తిడుతున్నారు తప్పించి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, వాళ్ళు అన్న పాయింట్కి సమాధానాలు చెప్తా వివరాలతో సమాచారంతో చేసే ఇదివరకటి మోడీ అభిమానులు పక్కకి తప్పుకున్నట్టు కనబడుతుంది. ఆలోచించుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది.